మీరు కూడా ఏమాత్రం వీలున్నా ఈ విషయం చిరంజీవి గారిని అడగండి. సార్, మీ అధ్యక్షతన శివాజీ రాజా శ్రీకాంత్ అమెరికా వెళ్ళినప్పుడు ఏమన్నా జరిగిందా అని. ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటా, చిరంజీవి గారి ఎల్ఏ నుంచి డాలస్ వరకు ఆయన సొంతంగా చార్టెడ్ ఫ్లైట్లో వచ్చాడు డబ్బు కట్టుకుని. ఆయన సొంతంగా వచ్చాడు చార్టెడ్ ఫ్లైట్ డబ్బు కట్టుకుని. మేము చెప్పాము ఆ విషయం. ఇంకా అదిగో ఇది ఈ వంక అయిపోయింది. ఇంకో వంక ఏం పెడతారంటే, ఇదిగో చూసారా అందరినీ బిజినెస్ క్లాస్లో తీసుకెళ్లారు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను వినండి. మమ్మల్ని నాజర్ గారు, విశాలు మలేషియా వాళ్ళ ప్రోగ్రామ్ తీసుకెళ్ళారు, తమిళ్ ప్రోగ్రామ్ తీసుకెళ్లారు. నేను, నరేష్, పరుసూరు వెంకటేశ్వర గారు బిజినెస్ క్లాస్లోనే వెళ్ళాం. మరి నరేష్కి ఒక అసోసియేషన్ మీద అంత ప్రేమ, డబ్బు ఖర్చు పెట్టకూడదంటే అది మామూలు క్లాస్లో రావచ్చు. ఇది కాకుండా మలేషియాలో పరుసూరు వెంకటేశ్వర గారు, నేను ఒక మామూలు రూములో, ఒక మామూలు డబుల్ బెడ్రూమ్లో ఉన్నాం, డబుల్ కార్డ్ బెడ్రూమ్లో ఉన్నాం. ఇతను సూట్ రూమ్లో ఉన్నాడు. మరి ఇతనికి డబ్బు ఖర్చు పెట్టకూడదు అసోసియేషన్ ఉన్నప్పుడు నరేష్ మామూలు ఉండొచ్చుగా. అది కాకుండా ఇతను తాగేసి ఫ్లైట్ మిస్ అయితే మళ్ళీ వాళ్ళు టికెట్ తీసి మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఫ్లైట్కి పంపించారు మన్నాడు ఎయిర్పోర్ట్ నుంచి. ఇది తప్పు కాదు, అది డబ్బు ఖర్చు పెట్టడం కాదు. మరి ఈ మధ్యన నువ్వు లండన్ వెళ్తున్నావా షూటింగ్కి, అమెరికా వెళ్ళావా షూటింగ్కి, నువ్వు మామూలు క్లాస్లో వెళ్ళావా, బిజినెస్ క్లాస్లో వెళ్ళావా? అరే ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడే, మన మామూలు క్లాస్లో వెళ్ళాలని మంచిదని మీకు ఉండాలి కదా సార్. నేను జయసుధ గారికి సన్మానం అనుకున్నా ఎక్కడ లండన్లో. ఆవిడతో మాట్లాడి ఆవిడ నోటంలో వచ్చిన ఫస్ట్ మాట, శివాజీ నన్ను కొంచెం బిజినెస్ అమ్మా అలా అంటారంటే మా మీరు స్టార్ అమ్మా, మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళండి. ఒకవేళ బిజినెస్ క్లాస్కి ఆర్డినరీ క్లాస్కి తీసుకెళ్తే హీరోస్ వస్తారని, నువ్వు రేపొద్దున పెద్ద స్టార్తో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటున్నారు కదా, మామూలు క్లాస్లో తీసుకెళ్ళి ఎవరు వస్తారో చూద్దాం. ఎవరో న్యాచురల్గా కాదు. అవి చిన్న చిన్న విషయాలు భూతద్దలు చూపి దీంట్లో అంతా ఉంది బిజినెస్ క్లాస్ అంటే ఏం చెప్తాను చెప్పండి. దీంట్లో అంతా ఉన్నది ఏముండదు, దాంట్లో మ్యాటర్ ఏముండదు. లాస్ట్కి అది ఒక వ్యక్తిని బాధ పెట్టడం అవుతుంది. ఆ బాధ పెట్టి మీకు ఏమైనా లాభం ఉంటుందా? పోనీ మీరు మనశాంతిగా పని చేసుకోగలుగుతారా? మన చుట్టూరు నెగిటివ్ ఎనర్జీ వచ్చేది కంప్లీట్ అంతా. ఇది తప్పు కదా. నరేష్ గారికి నుంచి ఇలాంటివి చేయొద్దు ప్లీజ్. దయచేసి పాజిటివ్గా ఉండండి, అంతా పాజిటివ్ జరుగుతుంది. మంచి పేరు తెచ్చుకుని ఎంత కసిగా ఉండాలంటే, ఎస్ 2,90,00,000 ఉందని శివాజీ 5.5 కోట్లు చేశాడు, నేను 10 కోట్లు చేయాలి అన్నంత కసి ఉండాలి. మీలా నాకు 600 కోట్లు మీరు ఎప్పుడు చెప్తారే, అదిగో కదా మన రింగ్ రోడ్లో కూర్చుని అక్కడ కనిపించే అపార్ట్మెంట్స్ అన్నీ నా 600 కోట్లు చేస్తాయని. నాకు నిజంగా అంత 600 కోట్లు ఉంటే నేను 6 కోట్ల మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి ఇచ్చి ఫిలింనగర్లోనే ఒక ఇల్లు కొని నా పేరే పెట్టుకునేవాడిని, నరేష్ మా అని. దానికన్నా తృప్తి ఉంటుందా? ఇప్పుడు చూడండి, చిరంజీవి గారి పేర్లు, డి రామానాయుడు గారి పేర్లు ఎన్ని ఉంటాయో, ఏం పట్టుకెళ్తాం డబ్బులు. ఒక్క పైసా ఈ 2 ఏళ్లలో నరేష్ అన్న వ్యక్తి జనరల్ సెక్రటరీగా ఉండి ఒక్క నయా పైసా అన్నా సరే మూవీ ఆర్టిస్ట్ అని తీసుకొని చెప్పండి. మాట్లాడితే మా మదర్ 15,000 ఇస్తారండి. మహా తల్లికి ప్రతి ప్రెస్ మీట్లోనూ కాళ్ళకి దండ పెట్టి చాలా గొప్ప ఆవిడని చెప్తూనే ఉంటా. 15,000తో మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ నడుస్తుందా? లేదు లేదు, డెఫినెట్గా లేదు. అందుకనే ఆవిడ దండ పెట్టి ప్రతిసారి చెప్తున్నాను, ఆవిడ గ్రేట్, ఆవిడ గ్రేట్, ఆవిడ గ్రేట్ ప్రతిసారి చెప్తుంటా. ప్రతిసారి ఆవిడ బర్త్డేకి ఫస్ట్ వెళ్ళే వ్యక్తులు నేను ఒకటి, అది కూడా ఇచ్చే వ్యక్తులు లేరు, నిజంగా లేరు. ఆవిడ గ్రేట్ సార్. ప్లీజ్ మంచి లేవు సార్. సార్ అవును సార్, నేను వెంటనే ఇద్దాం అనుకున్నా కానీ మనం 24 అవర్స్ మనం అందరం కలుసుకునే వాళ్ళం. మాకు వాళ్ళు ఇవ్వగానే నేను కౌంటర్ ఇద్దాం అనుకున్నాను. ఇంకా రోడ్డు మీద అవుతున్నామా మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ని అని అదే వచ్చేసింది, అయిపోయింది. అయిపోయాక మాకు TFI కమిటీ అని ఒకటి ఉందండి, భరద్వాజ గారు వీళ్ళందరూ పెద్దలందరూ పెట్టి దాంట్లో ఏమైనా రూల్ పెట్టారంటే, ఎవరో ప్రెస్ మీట్లకి వెళ్ళొద్దు మా పర్మిషన్ లేకుండా అన్నారు. అంటే వాళ్ళు ఏమన్నా క్లాస్ తీసుకుంటారేమో, వాళ్ళు హెచ్చరిస్తారేమో, మీరు ఎందుకు వెళ్ళారే మా పర్మిషన్ లేకుండా ప్రెస్ మీట్కి అంటారేమో అనుకుంటే, ఈ 3 రోజుల నుంచి TFI అనేది ఏం స్పందించలేదు కాబట్టి నేను పెట్టడం జరిగింది. అందుకే లేట్ అయింది.